ఎస్, మెరిసేదంతా బంగారం కాదు, తినేదంతా ఆరోగ్యకరం అనుకునేరు. తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చేస్తోన్న స్టడీలో వెల్లడవుతోన్న నిజాలివి. ఆహారాన్ని అమృతం అంటారు. అలాంటి అమృతం కల్తీ అవుతుంటే ఏం తినాలి, ఏం తాగాలి? పొద్దున్నే తెచ్చుకునే పాల ప్యాకెట్తో మొదలు అందులో కలిపే చక్కెర, టీ పొడి నుంచి వంటకు వాడే నూనెలు, మసాలాలు, చపాతీ పిండి, ఉప్పు, పప్పు, చిరుధాన్యాలు, ఆఖరికి బియ్యం కూడా కల్తీ అయిపోతున్నాయి. సర్వం కల్తీ అవుతుంటే తినాలా, చావాలా? కొంతమంది స్వార్థం కోసం ఆహార పదార్థాల్లో కెమికల్స్ వాడి ప్యాక్ మీద కలర్ఫుల్ లేబుల్స్ అంటించేస్తున్నారు. అందుకే లేబుల్ చూసి యాడ్ నమ్మి మోసపోవద్దు. అసలు నకిలీ, కల్తీ, అసలు వీటి మధ్య తేడా కనిపెట్టాలి, లేదంటే రోగాలను కొని తెచ్చుకునేట్టు అవుతుంది. ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లో ఇలాంటి నిజాలెన్నో బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరం దమ్కా బిర్యానీకి పెట్టింది పేరు. ఎంతో గొప్ప పేరున్న ఈ హైదరాబాద్ నగరంలో దమ్ బిర్యానీ తినడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఉంటుంది. అయితే దమ్ బిర్యానీలో కూడా కల్తీ, ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ. చాలా హోటల్లో ఇదే దందా సాగుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇవే బయటపడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి TV9 స్పెషల్ డ్రైవ్ చేపడుతుంది. ఎక్కడికక్కడ కల్తీని అరికట్టి ప్రజలకందరికీ కూడా నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారం అందాలన్నదే లక్ష్యంతో TV9 గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విభాగానికి వచ్చాం. మనతో పాటు ఇక్కడ ఉన్నారు తెలంగాణ ఫుడ్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి. ఇక్కడ మెయిన్గా వచ్చేది ప్రిపేర్డ్ ఫుడ్ అండి. స్వీట్స్ అండ్ సేవరీస్ వస్తాయి, సాసెస్ వస్తాయి. సాస్లో ఇలాగా కల్తీ కలర్డ్ పాపడ్స్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్లు. ఇది బిర్యానీ చికెన్ ఫ్రైడ్ అండి. ఇది చికెన్ ఫ్రైడ్ ఇలా వచ్చింది. ఇది దీంట్లో యాడెడ్ కలర్ ఉందన్నమాట. ఇది న్యాచురల్ కలర్ కాదు, ఇది యాడెడ్ కలర్. దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేసి మనం కలర్ బయటకు తీసామండి. ఇది సింథటిక్ ఫుడ్ కలర్ యాడ్ చేశారు. అసలు ప్రిపేర్డ్ ఫుడ్లో సింథటిక్ ఫుడ్ కలర్ ఉండకూడదండి. కలర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తామండి మేము. కలర్ ఎక్స్ట్రాక్షన్ చేసి దీనికి 24 hours టైం పడుతుంది. ఎక్స్ట్రాక్షన్ చేశాక మేము మా స్టాండర్డ్స్తో కోరిలేట్ చేసుకొని ఇది ఏ కలరు, సింథటిక్ ఫుడ్ కలర్, ఇది సన్సెట్ ఎల్లో ఉంది దీంట్లో, అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. మామూలుగా ఊలైతే వైట్ కలర్లో ఉంటుందండి. ఇందులో సోక్ చేసి పెడతాము, ఓవర్ నైట్ పెడతామండి. ఈ కలర్ రెడ్ కలర్ వచ్చిందనమాట. ఇది ప్రైమ్స్ అండి. ఈ ప్రైమ్స్లో నాన్ పర్మిటెడ్ కలర్స్ ఇవి. రోడమిన్ బి కలర్ వచ్చింది. అసలు ఈ కలర్ ఉండకూడదు, అసలు యాడ్ చేయకూడదు. రోడమిన్ బి అనేది అసలే ఉండకూడదు. ఇది రోడమిన్ బి వచ్చిందండి. ఇదేమో సన్సెట్ ఎల్లో, ఇది టార్ట్రాజిన్ కలర్ అండి. ఇది ఒక పర్మిటెడ్ కలర్స్ మనకు ఒక 7 కలర్స్ ఉంటాయండి. ఆ 7లో కూడా ఒక్కొక్క కలరు 100 ppm వరకే ఉండాలన్నమాట. ఇది మోర్ దెన్ 100 ఉందన్నమాట. మోర్ దెన్ 100, 600-700 ppm వచ్చిందనమాట. ఇవి ఎక్స్ట్రా చాలా ఎక్కువ కలర్ వచ్చిందనమాట. దీంట్లో అసలు కలర్ ఉండకూడదండి. పైనాపిల్ది, ఇందులో టార్ట్రాజిన్ వచ్చింది. ఇది అసలు ఉండకూడదు ఇందులో కూడా. తర్వాత జాంగ్రీ, ఇది కూడా 100 ppm లిమిట్. ఇందులో సన్సెట్ ఎల్లో 100 ppm లిమిట్, కానీ ఇది 600 ppm ఎక్కువ ఉందన్నమాట. ఇది కలర్. ఇవి కూడా అంటే సేవరీస్, వీటిలలో కూడా కలర్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఇవి సన్సెట్ ఎల్లో చాలా ఎక్కువగా వచ్చిందండి కలర్. ఇది పర్మిటెడ్ కంటే కూడా చాలా ఎక్కువ కలర్ వచ్చింది. 100 ppm లిమిట్ అండి మనకు ఉండాల్సింది, కానీ ఇది 700 ppm వచ్చిందండి ఇది కలర్. మేము తీసుకున్న శాంపుల్లో ఎంత పెద్ద మొత్తంలో ఉంది కలర్ అని చూస్తామండి. అది దాన్ని బట్టి మనకు లిమిట్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అది అన్సేఫ్ ఫుడ్ తినకూడదండి. అది కలర్ ఉన్న ఫుడ్ తినకూడదు. ఇప్పుడు మీ దగ్గర అన్సేఫ్ వచ్చినాయి, సేఫ్ అని వచ్చింది. ఇది అన్సేఫ్ వచ్చిందండి. ఇవన్నీ అన్సేఫ్ వచ్చినాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా జింజర్ గార్లిక్ సంబంధించి ఎలా మీరు ఐడెంటిఫై చేస్తున్నారు? ఇప్పుడు భారీ ఎత్తున పట్టుబడిన నేపథ్యంలో ఇదే కొద్దిగా హాట్ కలర్ చూస్తామండి మేము. ఇందులో ఫస్ట్ కలరు, సాల్ట్ కాంటెంట్ ఎంత ఉందో చూస్తాము. తర్వాత టోటల్ సాల్యుబుల్ సాలిడ్స్ అని సాక్రోమీటర్లో చూస్తామండి. ఆ సాలిడ్స్ కూడా ఈ పర్టికులర్ పేస్ట్కి ఇంత లెవెల్లోనే ఉండాలని ఒక పారామీటర్ ఉంది. అది తక్కువ రావడం ఎక్కువ రావడం అయితే కనుక అందులో ఏదో కల్తీ జరిగిందని. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఫుడ్ కలర్స్ ఏవైతే బయటపడినాయో దాని మీద నెక్స్ట్ అధికారులు ఫర్దర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. చూసారుగా, కల్తీ ఇలా 3 రకాలుగా జరిగే అవకాశం ఉంటుంది. మొదటిది ప్రొడక్షన్లో సరైన పద్ధతి పాటించకపోవడం, అంటే పండించే భూమి, వాడే నీళ్లు, చల్లే పురుగుల మందులతోటి ఫుడ్ కలుషితమవుతూ ఉంటుంది. రెండోది ప్రాసెసింగ్లో రంగు, రుచి, నిల్వ చేయడం, వీటి కోసం రసాయనాలు కలుపుతూ ఉండడం, ఇవన్నీ అన్నమాట. ఇక మూడవది వాంటెడ్లీ కల్తీ చేయడం, అంటే టీ పొడిలో రంపపుట్ లాంటివి కలిపేయడం. ఇలా వేరువేరు దశల్లో మన నిత్యావసరాలన్నీ కల్తీ అయిపోతున్నాయి. నిజానికి
ప్రతి ఫుడ్ ప్రోడక్ట్కి ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉండాలి. వ్యాపారులు, తయారీదారులు, రెస్టారెంట్ నిర్వాహకులు, ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళంతా లైసెన్స్ తీసుకోవాల్సిందే. అలాగే ఫుడ్ ప్రోడక్ట్పై కూడా 14 అంకెల లైసెన్స్ నెంబర్ ప్రింట్ ఉండాలి. లేదంటే వాటిని తీసుకోవద్దని సజెస్ట్ చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.